ప్లీజ్ 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 నన్ను మాట్లాడనివ్వండి. నన్ను మాట్లాడనివ్వండి. నేను ఇది దయచేసి ఆగవయ్యా బాబు, ఆగా ఒక్క నిమిషం ఆగయా. ఎల్ఓపి గారు ఆగండి. అధ్యక్ష, ఈ సాంప్రదాయము చాలా దుష్ట సాంప్రదాయం అధ్యక్ష. దయచేసి అబద్ధం చేసుకోవద్దాము. ఈ దుష్టమనే పదాన్ని వాడానండి. ఇంతమంది మార్షల్ పెట్టి ఈ రకంగా ఈ సభను అడుగుదాం అనుకోవడం ఇది ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. ఇటువంటి కార్యక్రమాన్ని ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం అర్థం అవుతుంది అధ్యక్ష. ఇది మాత్రం దయచేసి దీన్ని అంగీకరించేది లేదు అధ్యక్ష. దీన్ని అంగీకరించేది లేదు. తమరు మాత్రం ఈ మార్షల్ మాత్రం తొలగించాలి. మేమేమైనా దయచేసి ఈ పరిస్థితి రాదు. మీరు మీ సీట్లో కూర్చుని ప్రొటెక్ట్ చేస్తానంటే మీరు ఎల్ఓపి గారు ఉన్నాయా బాబు, ఉన్నాయా? ఏం మాట్లాడతారు అర్థం పడతాం లేకుండా వినయ్యా. ఇప్పుడు ఎల్ఓపి గారు మీరు చెప్పింది మేము కన్సిడర్ చేస్తాం. అయితే మీకు నిరసన తెలియజేసేటటువంటి హక్కు మీకు ఉంది. మీకు గౌరవంగా సీట్లు ఉన్నాయి. మీ సీట్లలో కూర్చుని లేదా నుంచునో మీరు ప్రొటెక్ట్ చేసుకుని మాకు అభ్యంతరం లేదు. దానికి నేను కాదన్నా. వినండి. మీరు మార్షల్ని తీసేయమన్నారు, మేము తీసేస్తాం. కానీ మీ గౌరవమైన సీట్లు ఉన్నాయి. మీ గౌరవమైన సీట్లలో మీరు కూర్చుని నిరసన తెలియజేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ పోడియం ఎక్కుతాము, ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తామంటే గనక ఎలా చెయ్యం. ఖచ్చితంగా మాకు సభను నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి మాకుండేటువంటి పద్ధతిలో మేము నడిపించుకుంటాం. ఈ ప్రభుత్వం ఈ దుష్ట చర్యలు నడిపిద్దాం ప్రభుత్వం అంటే చూద్దాం అధ్యక్ష. ప్రజలు తెలుస్తారు. కానీ చైర్మన్ సార్, గౌరవమైన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ సభలో ఎప్పుడు మార్షల్ చూడలేదు అన్నారు సార్. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమన్నా వచ్చిందేమో నాకు డౌట్ ఉంది సార్. ఆయనకి ఇంకా 8 నెలలు కూడా కాలేదు అధ్యక్ష. ఈ సభలో మార్షల్స్ ని వాళ్ళు ఎట్లా ఉపయోగించారు అనేటువంటిది పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఎట్లా మర్చిపోయారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వారు మెమరీ రిఫ్రెష్ చేసుకుంటే బెటరు. పెద్దల సభ పట్ల తమరు చాలా గౌరవంగా నడిపారు. పొద్దున మిమ్మల్ని ఎంత చికాకు పెట్టినా, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా సభ్యులు ఒక మాట అనకుండా సభను చాలా గౌరవంగా నడిపే ప్రయత్నం చేశారు. ఆ గౌరవాన్ని కాపాడుకోలేనప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటిది. సభ్యులు సీట్లలోకి వెళ్ళి కూర్చొని చేసుకుంటే ప్రాబ్లం లేదు, లేదంటే మాత్రం సభ కొనసాగాల్సిందే అధ్యక్ష. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఎల్ఓపి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు ఏంటి పెద్దల సభను చేద్దామని. ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ గారిని గత సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు. ఆ పక్కన ఉన్న సభ్యులు వచ్చి ఉన్నారు. సభ్యులు ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన, ఏ రకంగా వాళ్ళ భాష, ఇప్పుడు మా ప్రవర్తన మా భాష ఉన్నదో ఒకసారి బేరేజ్ వేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది అధ్యక్ష. ఆ సభ్యులు తెలుస్తుంది. సార్, ఈ సభలో చీఫ్ విప్ గా చేసి నేను బయటకు వెళ్ళానన్న విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటే మంచిది. వీళ్ళు ఆనాటి సభాధిపతి మీద ఈ గౌరవ మంత్రులుగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది కూడా వారు గుర్తు తెచ్చుకుంటే మంచిది అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ ప్రధానంగా ఎల్ఓపి గారు ఆ రోజున్న చైర్మన్ మీద ఏ రకమైన భాషని ఉపయోగించారు, ఆయన ఇప్పటికైనా దాని మీద పశ్చాత్తాపాన్ని ఈ సభలో ప్రకటిస్తారా లేదా? క్వశ్చన్ నెంబర్ 13770 withdrawal by the member. Question number 13730.
Question number 13781 and 13831 postponed at the request of the member. Short discussion. Reforms in education sector. వేపాడి చిరంజీవి గారు అధ్యక్ష, ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ నాశనం అవ్వాలంటే దానిపై మనం అణుబాంబులు వేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అక్కడున్న విద్యా వ్యవస్థని మనం బలహీనపరిస్తే ఆ దేశం లేదా రాష్ట్రం ఆటోమేటిక్గా బలహీనమవుతుంది. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది అధ్యక్ష. ఇది నేను చెప్పేది కాదు అధ్యక్ష. మొన్నే 2025లో యాసర్ రిపోర్ట్ వచ్చింది, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. దీన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రథమ అనే ఒక స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా నిర్వహిస్తుంది అధ్యక్ష. యాసర్ రిపోర్ట్లోని గణాంకాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత నాశనం అయిపోయిందనే విషయం మనకు తెలుస్తుంది అధ్యక్ష. 2018 సంవత్సరంలో ఒక 8వ తరగతి చదువుకునే పిల్లవాడు 2వ తరగతి చదువుకునే పుస్తకాల్ని 78% మంది చదవగలిగితే 2024 నాటికి, అంటే గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం యొక్క విద్యా వ్యవస్థను నాశనం చేయడం వల్ల కేవలం 56% పడిపోయింది. అంటే గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థని ఎట్లా నాశనం చేసిందో ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష. ఇక గణిత విషయానికి వచ్చేసరికి 2018లో ఒక 5వ తరగతి చదువుకున్న పిల్లవాడు 39% భాగాహారాలు చేయగలిగితే 2024కి వచ్చేసరికి 36% పడిపోయింది అధ్యక్ష. అంటే రీడింగ్ కెపాసిటీలో కానీ లేదా అర్థమెటిక్ కెపాసిటీలో కానీ ఈ రెండిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ క్షీణించిపోయిందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉండదు అధ్యక్ష. ఇంకొక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే గత ప్రభుత్వం ఒక మంత్రి గారు అంటారు, ఉత్తరాంధ్రలో ఉన్న ఒక మంత్రి గారు ఏమన్నారంటే గురువు కన్నా గూగుల్ మిన్న అని చెప్పి ఉపాధ్యాయులు అవమానించారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే గురువు కన్నా గూగుల్ మిన్న అని చెప్పి విమర్శించారు అధ్యక్ష. ఆ రోజు మా ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఓ పిచ్చోడా, ఆ గూగుల్లో కంటెంట్ పెట్టే వ్యక్తి కూడా గురువే, ఆ విషయం మీరు తెలుసుకోవాలి అన్నాడు అధ్యక్ష. అంటే గూగుల్లో సమాచారం అందించేది కూడా ఎవరు అధ్యక్ష? గురువే అధ్యక్ష. తప్పనిసరిగా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. గత ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎంత దారుణంగా అవమానించిందంటే పిఆర్టీలో తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి విజయవాడలో చలో జర్నాకు వెళ్తే వారిపై కేసులు పెట్టింది, వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టింది అధ్యక్ష. ఇంట్లో నుంచి బయటకు రాకుండా వారిపై హౌస్ అరెస్ట్ చేసింది అధ్యక్ష. చిట్ట చివరికి బ్రాందీ షాపుల దగ్గర పెట్టి ఉపాధ్యాయుల్ని అవమానించింది అధ్యక్ష. అందుకే దాని ఫలితమే 2024 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ లో ఉపాధ్యాయ మిత్రులందరూ దాని ఫలితాన్ని చూపించారు అధ్యక్ష. చిట్ట చివరికి ఉపాధ్యాయులు ఎంత వెక్స్ అయిపోయారంటే విఆర్ఎస్ తీసుకొని రిటైర్ అయిపోదాం అనుకున్నాం, కానీ గత ప్రభుత్వం విఆర్ఎస్ తీసుకుంటే తనకు రావాల్సిన పింఛను కానీ తనకు రావాల్సిన గ్రాట్యుటీ కానీ చిట్ట చివరికి ఆర్థిక సదుపాయాలు కూడా లభించని చెప్పి మానసికంగా భయపడి ఏ ఉపాధ్యాయుడు కూడా విఆర్ఎస్ కూడా తీసుకోవడానికి ఒప్పుకోలేదు అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 డిఎస్సీలు తీస్తే ఈ 15 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు తీసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులతో మాట్లాడడానికి ఒక ఆర్జేడీ కానీ ఒక కమిషనర్ కానీ ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ అవకాశం ఇచ్చేవారు కాదు అధ్యక్ష. కానీ ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి శుక్రవారం కూడా ఉపాధ్యాయ సంఘాలు వెళ్లి కలిసి వారి సమస్యల్ని చెప్పుకోవడానికి తద్వారా